హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. ఈరోజు నుంచి నేను చదివి వినిపించబోయే కొత్త నవల పేరు స్వీట్ హోమ్. ఈ నవలను రంగనాయకమ్మ గారు రాశారండి. ఈ నవల రచనాకాలం 1967. అలాగే మంచి నవలల కోసం మరియు కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్సరస లాంటి అమ్మాయి విహరిస్తోంది సముద్ర తీరంలో. గంధర్వుడి లాంటి అబ్బాయి కూడా రాగ హృదయంతో ముచ్చట్లాడుతున్నాడు. పల్చని వెన్నెల, కెరటాల పాట, విశాలమైన ఇసుక తిన్నెలు. అబ్బాయి అడిగాడు, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మాయి అంది, ఒక్క మాట. మన పెళ్ళయ్యాక నీ మీద హక్కులన్నీ నావే. నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి. ఇది షరతే అనుకో. అలా అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకీ సందేహం ప్రియా? నేను నీకు దాసుణ్ణి, దాసానుదాసుణ్ణి. ఇప్పుడు ఇలాగే అంటావు. నా మాట మీరితే మాత్రం నీ దగ్గర ఉండను. నా దారి నేను చూసుకుంటాను. ఎన్ని జన్మలెత్తినా నీ దారి నా దారి ఒకటే. నీ కనుసన్నల్లో బ్రతుకుతాను, నీ అడుగు జాడల్లో నడుస్తాను. పిచ్చివాడా, నేనంత మూర్ఖురాలినా? సుతారంగా నవ్వింది అమ్మాయి. అందంగా ఆనందంగా పెళ్ళయింది. ఆ రాత్రి అబ్బాయి సిగరెట్ వెలిగించబోయాడు. అమ్మాయి అది అందుకుని కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ క్షణం నుంచి నువ్వు సిగరెట్టు కాల్చకూడదు, పేక ఆడకూడదు, కాఫీ టీలు త్రాగకూడదు, అర్ధరాత్రుల వరకు రోడ్లు కొలవకూడదు. అబ్బాయికి మతిపోయింది. అసలు చెయ్యాల్సిందేమైనా ఉందా? అదేమిటో చెప్పు అన్నాడు అసహనంగా. ఇలా కోపం తెచ్చుకోకూడదు, అలా ఎర్రగా చూడకూడదు. అరే, చెయ్యకూడనివి ఎందుకు చెప్తావు? అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించింది. వయ్యారంగా నడుస్తూ వచ్చి అబ్బాయి చెయ్యి పట్టుకుంది. మాట్లాడుకుందాం అంది. అబ్బాయి కలలోలాగా నడిచాడు. పూల పాన్పు మీద కూర్చున్నాడు. అమ్మాయి వయ్యారంగా అబ్బాయి ఒడిలోకి ఒరిగి పడుకుంది. చూడు, ఇలా చూడు, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, తెలిసిందా? అంది చిలిపిగా నవ్వుతూ. అలాగే, నీ ఇష్టం. అమ్మాయి కళ్ళలోకి మత్తుగా చూస్తూ ఊకొట్టాడు అబ్బాయి. గాఢంగా నిట్టూర్చింది విమల. ఇప్పుడు ఎన్ని ఊహలల్లుకుంటే ఏం లాభం? ఎన్ని ఉపాయాలతో వస్తే ఏం ప్రయోజనం? కాలం తిరిగి రాదు. ఒక్క నిమిషమా, ఒక్క గంట, 3 సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉంది కాలం. బుచ్చిబాబు తనని పెళ్లి మాట అడిగినప్పుడు తను నిర్మోహమాటంగా, ఖచ్చితంగా అలాంటి షరతు పెట్టి ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అతగాడలా కొరకరాని కొయ్యలా ఎందుకు అవుతాడు? అప్పుడింత మంచి ఆలోచన రాలేదు. అసలు మాట్లాడటానికే సిగ్గు ముంచుకొచ్చింది. బుచ్చిబాబు విమల్ని అలాగే అడిగాడు, ఇంచుమించుగా. మీ అన్నయ్య పెళ్లి మాట నీతో చెప్పాడా? నీకు ఇష్టమేనా అన్నాడు. విమల ఆశ్చర్యపోయింది అతగాడంత సాహసించినందుకు. అసలు బుచ్చి ఒక ఆడపిల్లని, అందులోనూ మాటల పుట్టలాంటి విమలని పెళ్లి మాట అడిగాడంటే సాహసం కాకపోతే ఏమిటి? సత్యవీర వెంకట బుచ్చిబాబు అతని పూర్తి పేరు. బుచ్చి విమల అయిన మధుసూదనానికి హై స్కూల్ ఫ్రెండు. ఇద్దరు చెరో ఊరు పోయి చెరో కాలేజీలో చేరి 7-8 ఏళ్ల పాటు ఒకళ్ళకొకళ్ళు దూరం అయ్యారు. 6 నెలల క్రిందట హఠాత్తుగా కలుసుకుని పరస్పరం పోల్చుకుని సంతోషించుకుని పూర్వ స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు. అప్పటి నుంచి బుచ్చి మధుసూదనం వాళ్ళింటికి వారం 10 రోజులకోసారి వచ్చిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు మందపాటి అద్దాల కళ్ళజోడు పెట్టుకునే ఉంటాడు. అతనికి షార్ట్ సైటా అంది విమల ఒకసారి అన్నగారితో. ఏదో ఒకట్లేదు, అందంగానే ఉందిగా అన్నాడు మధుసూదనం. అదే గమ్మత్తు, అతను మోకాళ్ళు మునిగే చొక్కాలు వేసుకున్నా అందంగానే ఉంది అంది విమల వెటకారంగా. మిగతా స్నేహితుల్లా చొరవగా ఇంట్లోకి రాడు బుచ్చి. మధుసూదనంతో తప్పితే ఇంట్లో ఎవరితోటి మాట్లాడడు. అనుకోకుండా ఇంట్లో ఆడవాళ్లు తారసి పెడితే సిగ్గుపడ్డవాడిలా తప్పించేసుకుంటాడు. సమయానికి మధుసూదనం ఇంట్లో లేడని తెలిస్తే చీడీలైనా ఎక్కకుండా వెనక్కి తిరిగి వచ్చిన దారి పడతాడు. ఓసారి ఎప్పుడో విమల కాఫీ ఇస్తుంటే, మా సెకండ్ సిస్టర్ ఓయ్ విమల అంటూ పరిచయం చేశాడు మధుసూదనం. నమస్తే అన్న విమలని మొహం చూడకుండానే పేపర్ కాస్త కదిలించి నమస్కారం అన్నాడు బుచ్చి తడుముకుంటూ. ఆ మాట పైకి వినిపించనే లేదు. అన్నగారు లోపలికి రాగానే విమల కోపంగా, నువ్వేదో కాఫీ తెమ్మన్నావని తెచ్చా. పరిచయాలు పాడు ఎందుకు గొప్పగా? చదువుకున్నవాడు కూడాను ఆ మాత్రం సభ్యత లేదే? నమస్తే అంటే నోరే ఎత్తలేదు అంటూ ఎగిరింది అన్న మీద. పోనిద్దు,
అతని తరహా అంతే, చాలా సిగ్గు అన్నాడు మధుసూదనం. ఆ సిగ్గు మన దగ్గరే, ఎవరికే సిగ్గు అంటూ వచ్చింది రజని విమల. అక్క నవ్వుతూ, ఇంకెవరికి పాపం బుచ్చిబాబుకి. ఇంటి పేరు ఏమిట్రా అన్నయ్య? అచ్చాకుల బుచ్చిబాబా అంది వెక్కిరింతగా విమల. మధుసూదనం చెల్లెళ్లతో పాటు నవ్వేశాడు. ఇంకోసారి విమల పరిగెత్తుకుంటూ వచ్చింది గదిలోకి. అక్కయ్య, ముద్దబ్బాయి వస్తున్నాడే అంటూ. ముద్దబ్బాయి ఎవరు అని తెల్లబోయింది రజని. రా చూపిస్తాను. రజని బయటకు వెళ్ళి దిక్కులు చూస్తూ చీడీల మీద నుంచిన బుచ్చిబాబుని చూసి నవ్వు ఆపుకుంటూ ఆప్యాయంగా పలకరించింది. అన్నయ్య లేడండి, మీరొస్తే ఉండమని చెప్పమన్నాడు, గదిలో కూర్చోండి. అప్పటికే బుచ్చి వెనక్కి తిరిగాడు. మళ్ళీ వస్తానని చెప్పండి మధుతో. పర్వాలేదు, కాసేపు కూర్చోండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు అంది రజని. అబ్బే వెళ్తానండి అంటూ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు బుచ్చి. చూసావా, కాఫీ మాట ఎత్తితే థ్యాంక్స్ అయినా చెప్పలేదు. బొత్తిగా అంత మర్యాద తెలియదే అని విమల రుసరుసలాడింది. అబ్బా ఊరుకుందు, అస్తమాను ఎదుటి వాళ్ళని విమర్శించటం మర్యాద ఏమిటి అంది రజని లోపలికొస్తూ. ఏమో నీకు కాబట్టి కోపం రాలేదు, కానీ నేనైతే అంత మర్యాద లేని వాడితో చస్తే మాట్లాడను అంటూ పౌరుషం ప్రకటించేసింది విమల. మధుసూదనం వచ్చాక రజని నవ్వుతూ, విమల నీ ఫ్రెండ్కు ముద్దు పేరు పెట్టింది అని చెప్పింది. ఏమిటి, ఎవరికి? విషయం తెలుసుకుని మధుసూదనం విమల్ని నవ్వుతూ కేకలేశాడు. బుచ్చిబాబు విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చాలా మంచివాడు తెలుసా. లా ఎంత ఇంత అంటూ విమల 2 చేతులు ఎడంగా చాచింది. చాలే, అతనికి తెలిస్తే బాగుండదు. డోంట్ వరీ బ్రదర్, ఇలాంటి చిన్న చిన్న బాగుల్ని ఖాతరు చెయ్యడు. అసలే మొద్దబ్బాయి శరత్ ఇలాంటి వాడిని చూసే బడా దీది రాశాడు. మధుసూదనం బాగా నవ్వేశాడు. 7-8 నెలలైనా బుచ్చిబాబు ప్రవర్తనలో మార్పు లేదు. ప్రతి ఆదివారం సాయంత్రం వేళ వస్తాడు. గదిలో మధుసూదనం దగ్గర కూర్చుంటాడు. కాసేపేవో కబుర్లు, కంఠం గదిలో నుంచి బయటికి రాకుండా మాట్లాడతాడు. గంటకి ఇటు అటుగా లేచి వెళ్ళిపోతాడు. మొదటిసారి ఎలా ఉన్నాడో 30 సార్లు వచ్చినా అంతే. ఆ గది దాటి లోపలికి అడుగు వెయ్యలేదు. ఒకసారి విమల బయట నుంచి వస్తూ గేటు దగ్గర ఎదురుపడ్డ బుచ్చిబాబుని తలెత్తి చూసింది. చాలా దగ్గరగా, అప్రయత్నంగా. బుచ్చిబాబు కూడా విమల మొహంలోకి చూశాడు. తప్పుకుని వెళ్ళిపోయాడు. విమల అతన్ని చూస్తూ వెనక్కి నడిచింది. ఏమిటే ముద్దబ్బాయిని అంత పరీక్షగా చూస్తున్నావు? గుమ్మంలో నిలబడ్డ రజని అడిగింది. అబ్బే ఏం లేదు అంటూ విమల లోపలికి వెళ్ళిపోయింది. చాలాసేపు ఒక్కతే గదిలో కూర్చుంది. ఏదో పుస్తకం తీసి చదవబోయింది. మళ్ళీ మూసి పడేసింది. కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది, గేటుకేసి చూస్తూ. పాపం, అతను మంచివాడిలాగే ఉన్నాడే. ఎంత చక్కగా, ఎంత ఆప్యాయంగా, ఎంత మృదువుగా చూశాడు, ఎంత మంచిగా అనిపించాడు. బుచ్చిబాబు గురించి విమల అంతా తర్కించుకోవడం చాలా కొత్త. తన ఆలోచనలన్నీ విమలకే కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించాయి. ఎన్నాళ్ళు తను అర్థం చేసుకోలేదు, కానీ అతను తను అనుకున్నంత తెలివి తక్కువ వాడు కాడు, గర్విష్ఠి కాడు. అంతవరకు నిజం. ఎంత నిర్మలంగా, ఎంత అభిమానంగా చూశాడు. ఆ రోజు తర్వాత బుచ్చిబాబు ప్రసక్తి ఎన్నిసార్లు వచ్చినా విమల ఏమీ కామెంట్ చెయ్యలేదు. ఏవి వినట్టు ఊరుకుంది చాలాసార్లు. రజని ఏవో మాటల మధ్య ముద్దబ్బాయి వచ్చినా ఒక్కటే, వెళ్ళినా ఒకటే అంది అప్పటిలా. రజని మాటలు అంతగా నచ్చలేదు విమలకి. కొంచెం కోపంగా, ఏదో కొన్నాళ్ళు వెక్కిరించాం, అస్తమాను అదే పాట అని విసుక్కుంది. రజని ఆశ్చర్యపోయి, ఏమిటావు, ముద్దబ్బాయిని వెనకేసుకొస్తున్నావు? అతగాడికి ఆ పేరు పెట్టిందెవరో మర్చిపోయినట్టున్నావే అంది. పెడితే పెట్టాలే, నాదే బుద్ధి తక్కువ, అతనేం మేనస్ తెలియనివాడు కాదు అని నవ్వేసింది విమల. రజని తెల్లబోయింది. ఏమిటమ్మా హఠాత్తుగా ఎంత బుద్ధిమంతిరాలవయ్యావు? ఎటొచ్చి బుద్ధిలేని దాన్ని నేనేనా? విమల రెట్టించలేదు. అతన్ని గురించి హాస్యంగా అనుకోవటానికి అప్పటినుంచి మనస్కరించలేదు విమలకి. ఆ వేళ మళ్ళీ వచ్చాడు బుచ్చిబాబు. ఎప్పట్లాగా ఉండలేకపోయింది విమల. అతను మాట్లాడే మాట ఒక్కటైనా వినిపిస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ప్రయత్నించింది. వీధి గుమ్మంలో నుంచుంటే వెళ్ళేప్పుడైనా కనపడతాడేమో, చూస్తాడేమోనని ఆశపడింది. అతనా ముద్దబ్బాయి కాకపోతే ఏమిటి? విమల పరిసరాల్లో ఉన్నట్టే గమనించలేదు. వెళ్ళేటప్పుడు గుమ్మం కేసి తల తిప్పనే లేదు. తిన్నగా వెళ్ళిపోయాడు. విమలకి కోపం రాలేదు. అతను కనిపించేంత వరకు చూస్తూ నించుంది. బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్న కొద్దీ బడా దీది హీరో గుర్తొచ్చాడు. నిజం నిజం, అలాంటివాడే ఇతను
అబ్బా, అలాంటి వాళ్ళు ఎంత ప్రేమిస్తారో అనుకుంది ఎన్నిసార్లు. రాత్రి అన్నం తింటూ మధుసూదనం తల్లితో, బుచ్చిబాబు ఒప్పుకుంటే విమలనిస్తే బాగుంటుంది కదా అన్నాడు. విమల త్రుళ్ళిపడింది. నెమ్మదిగా గుమ్మంలోంచి తప్పుకుంది. బాగానే ఉంటుంది, విమలేమంటుందో తల్లి సందేహం. ఇంకేమంటుంది, అతన్ని ఏమైనా అంటే మండిపడుతోందిగా. ఈ మధ్య చాలా మారిందిలే, ఒప్పుకుంటుంది అంది రజని. సరే, ఇద్దరు ఒప్పుకుంటేనే, లేకపోతే మనమేం చేస్తాం అంటూ లేచాడు మధుసూదనం. ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దాం కూడా, కావాలంటే 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉండి బిఏ పూర్తి చేస్తుంది అంది తల్లి. అలాగే, రజనీలాగే అది ఉంటుంది. వదినగారు వచ్చేవరకేలే మా ఇద్దరి భోగం. ఆవిడ ఎక్కడి నుంచో ఊడిపడిందంటే మా ఆయన ట్రైనింగ్ అవని మానని, విమల చదువు సాగని చతికిలబడని కర్ర పుచ్చుకుంటుంది అంది రజని హాస్యంగా. ఆవిడెవరితో వచ్చి కర్ర పుచ్చుకోకపోతే మాత్రం మీ మొగుళ్ళని మీరు వదిలేసుకుంటారా అంటూ నవ్వి వెళ్ళిపోయాడు మధుసూదనం. విమలకి మనసులో లేదు. ఇదేమిటి, అతనితోనా తన పెళ్ళి? అతను మంచివాడే కానీ అతను ఏమో. విమలకి భయంగానూ అనిపించింది, ఇష్టంగానూ అనిపించింది. బుచ్చిబాబుని గురించి నిర్భయంగా స్వేచ్ఛగా ఆలోచించడం ప్రారంభించింది. ఆమె అంతరంగం. అతనిది సాధు స్వభావం, వ్యసనాలు లేవు, చిల్లరమల్లర వేషాలు లేవు, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడడు. ఈ రోజుల్లో ఎంత మంచి కుర్రాళ్ళు ఎక్కడుంటున్నారు? బుచ్చిబాబు ఒప్పుకోడా? ఒప్పుకుంటాడు. ఎందుకో తనకు ఆ నమ్మకం ఉంది. ఒప్పుకుంటే, పెళ్ళైతే ఏం మాట్లాడతాడబ్బా, అసలు నోరు విప్పుతాడా అని. తన తెలివి తక్కువ కానీ అసలు ఇలాంటి వాళ్లే పెళ్ళాల్ని వదలకుండా తిరుగుతారు. ఎప్పుడు ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడి ఉండక భార్యతో తనివి తీర కబుర్లేసుకుంటారు. పెళ్ళాం గీసిన గీటు దాటక పెళ్ళాన్ని సంతోష పెట్టాలని విశ్వ ప్రయత్నమూ చేస్తారు. అబ్బా, భార్యాభర్తల అలాంటి ప్రేమలతో ఉంటే దాంపత్యం ఎంత అన్యోన్యంగా ఉంటుంది. అంత మంచి భర్త దొరికితే ఆడపిల్లకి ఇంకేం కావాలి? మధుసూదనం అడిగిన మాటకి బుచ్చిబాబు వెంటనే జవాబు చెప్పలేదు. దీర్ఘాలోచనలో నుంచి బయటపడ్డట్టు అన్నాడు, మీ చెల్లెల్ని అడిగావా? మా అమ్మ అడిగింది, ఒప్పుకుందట. బుచ్చిబాబు మళ్ళీ కాసేపు మౌనముద్ర పట్టాడు. తరువాత అన్నాడు సంకోచంగా, నేను అడగనా? ఆశ్చర్యపడ్డాడు మధుసూదనం. అలాగే అడుగు, దానికేం అన్నాడు నవ్వుతూ. ఎప్పుడు? సాయంత్రం ముగ్గురం బీచ్కి వెళదాం. బుచ్చి మళ్ళీ మౌనం వహించాడు. అలా మొహం ముడుచుకోకోయ్, మీ దగ్గర నేను కూర్చోనులే అంటూ లేచాడు మధుసూదనం. అబ్బాయి అది కాదు అంటూ తడబడ్డాడు బుచ్చిబాబు. మధుసూదనం విమల కబుర్లు చెప్పుకుంటూ బీచ్లో నడుస్తుంటే దారిలో కలిశాడు బుచ్చిబాబు. విమల చూడనట్టు తల తిప్పేసుకుంది. మధుసూదనం దారిన పోయే రిక్షాని పిలిచి విమల కేసి చూస్తూ, నాకు కొంచెం పనుంది విమల, 1 గంటలో వచ్చేస్తా, మీరిద్దరూ అలా వెళ్ళి కూర్చోండి అనేసి రిక్షా ఎక్కేశాడు. తెల్లబోయింది విమల. గబగబా 4 అడుగులు వేసి రిక్షా దగ్గరికి వెళ్ళి అన్నగారిని మింగేలా చూస్తూ, నీకేం బుద్ధి లేదు, తీరా తీసుకొచ్చి ఇదేమిటి అంటూ మండిపడింది. మధుసూదనం చెల్లెలి మొహం దగ్గరికి మొహం పెట్టి, పర్వాలేదు, అతను నీతో ఏదో మాట్లాడతాడట, వెళ్ళు, పోనీపోయి తొందరగా అంటూ రిక్షా అతనికి ఆర్డర్ ఇచ్చేశాడు. చూస్తూ ఉండగా వెళ్ళిపోయింది రిక్షా. కొయ్యబారిపోయింది విమల. బుచ్చిబాబు గొంతు పెగిల్చుకోక తప్పలేదు. రండి అలా వెళదాం అన్నాడు దిక్కులు చూస్తూ. విమల మాట్లాడకుండా నడిచింది. కాసేపటికి స్నేహితులిద్దరి మధ్య జరిగిన గూడుపుటాని విమలకి అర్థమైంది. అమ్మో, ఇతగాడు ముద్దబ్బాయి కాడే అనుకుంది. ఇద్దరు బీచ్ రోడ్లో నడుస్తూ చాలా దూరం వెళ్లారు. ఎవరు ముందు కూర్చోవాలో తెలియక ఎక్కడా ఆగకుండా నడుస్తూ వెళ్లారు. విమలకి కాళ్ళు నొప్పులెట్టాయి. కాసేపు నిలబడింది. కూర్చోండి, ఇక్కడ కూర్చుందాం అంటూ తను ఇసుకలో కూర్చున్నాడు. బుచ్చిబాబు విమల కూడా బుచ్చిబాబుకి సమీపంగా కూర్చుంది. బుచ్చి కళ్ళజోడు తుడిచి చేత్తో పట్టుకున్నాడు. చాలాసేపు సముద్రం కేసి చూస్తూ ఉండిపోయాడు. విమల మనస్సంతా ఆశ్చర్యంతో మునిగిపోయి ఉంది. ఎవరితోటి మాట్లాడని వాడు, ఎవరినీ కన్నెత్తి చూడని వాడు తనకి అంత ప్రత్యేకత ఇచ్చాడంటే సంభ్రమంగా ఉంది. మాట్లాడాలని ప్రయత్నిస్తూ బుచ్చిబాబు తికమక పడటం చూస్తే విమలకి జాలేసింది. తలెత్తి చిరునవ్వు చిందిస్తూ పెదవి నొక్కి పట్టుకుని కళ్ళు విప్పార్చుకుని నిస్సంకోచంగా అతని కేసు చూసింది. బుచ్చి అవకాశం దొరికిన వాడిలా ధైర్యంగా చూస్తూ, మీతో కొంచెం మాట్లాడతానని నేనే అన్నాను మధుతో అన్నాడు నెమ్మదిగా. విమల చూపులు ఇసుకలో గుచ్చి శ్రద్ధగా వింది. మీ అన్నయ్య పెళ్లి కబురు ఏదో చెప్పాడు, మీకు ఇష్టమేనా? నేనే స్వయంగా తెలుసుకోవాలని.
విమల ఆశ్చర్యపోయింది. కొత్తగా బుచ్చి మాటలు వింటున్నట్టు. పెళ్లికి జీవిత భాగస్వామినికి ఎంత విలువ ఇవ్వకపోతే అతనింత శ్రద్ధ తీసుకుంటాడో, తనకి ఇష్టమో కాదో స్వయంగా అడిగి తెలుసుకోకపోతే అతనికి తృప్తి ఉండదా? ఏం చెప్పాలి తను? ఎంత ఇష్టమో ఎలా చెప్పాలి? బుచ్చిబాబు 10 నిమిషాలు ఓపిక పట్టాడు. విమల నోరు విప్పలేదు. పోనీలేండి, మీ అన్నయ్యతో అయినా చెప్పండి మీకు ఇష్టం లేదని. లేకపోతే లగ్నాలు అవి అంటున్నాడు. విమల చప్పున తలెత్తింది. ఒక్క క్షణం చూసింది. ఆతృతగా చూస్తున్నాడు బుచ్చిబాబు. విమల మనస్సంతా అనురాగంతో పొంగి పొరలింది. శరీరం పులకరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. నెమ్మదిగా తలదించుకుంది. బుచ్చిబాబు తనకెంతో ఆప్తుడు, సన్నిహితుడు. తన ఆరాధన అంతా ఒక్క మాటలో ఎలా వెల్లడించాలి? అప్రయత్నంగా అంది, మీరంటే నాకు ఇష్టం లేదని ఎందుకు అనుకున్నారు? మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి చాలు. ఆ మాటలు మనస్సులో నుంచి బయటపడగానే అమితంగా సిగ్గుపడిపోయింది. అతని మొహం చూడకుండా మోకాళ్ల మీదకి తల అంచుకొని మొగ్గలా ముడుచుకు కూర్చుంది. బొత్తిగా తను భావుకతతో మాట్లాడింది. పాదాల దగ్గర చోటేమిటి? మీరంటే నాకు ఇష్టమే అంటే సరిపోయేది కదా. పోనీలే, ఇప్పుడేం మించిపోయింది? తన మనస్సు ఏమిటో అతనికి ఇంకా బాగా తెలుస్తుంది. రేపు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటే మాత్రం తప్పేమిటి? పర్వాలేదు, తను చక్కగానే మాట్లాడింది. ఈ ముద్దబ్బాయి అసలు విన్నాడా లేదా? జవాబు చెప్పడేం? ఇద్దరూ సముద్రం హోరు వింటూ ప్రతిమల్లా కూర్చున్నారు చాలాసేపు. ఎప్పటికో మేలుకున్నట్టు బాగా చీకటి పడింది. వెళదాం అంటూ లేచాడు. విమల కూడా లేచింది. నడుస్తోన్న వాడల్లా ఆగి విమలకేసి చూశాడు నవ్వు మొహంతో. ఇందాక ఏదో అన్నారు మీరు, కానీ మీ చోటు, నీ చోటు పాదాల దగ్గర కాదు విమల, నా మనసులో, నా హృదయంలో. విమల ముగ్ధురాలైపోయినట్టు మాట్లాడలేకపోయింది. బుచ్చిబాబు గురించి అంతా తెలుసుకున్న విమలకి ఏమీ తెలియదని తెలియటానికి ఎన్నాళ్ళో పట్టలేదు. బుచ్చి ఏమిటో తెలుస్తోన్న కొద్దీ గాబరా పుట్టింది విమలకి. పెళ్ళయి తను సన్నిహితంగా చేరితే ఏవేవో మాట్లాడతాడు అనుకుంది. కానీ అప్పుడో మాట అప్పుడో పలుకు, ఎప్పట్లాగే ముద్దబ్బాయిలాగే ఉంటున్నాడు. గంటల తరబడి ఏమీ మాట్లాడరేం? ఏం మాట్లాడను? మాటలు రావా? అలాగే ఉంది నేను చూస్తుంటే. మతిపోతోందా? కాదు విమల, నువ్వు చాలా బాగున్నావు. ఆ కుర్చీ కంటేనా? దానికి అదే బాగుంది, నీకు నువ్వే బాగున్నావు. నా కర్మ అంటూ నుదురు కొట్టుకుంది విమల. బుచ్చి నవ్వి ఊరుకున్నాడు. ఇవాళ ఏదైనా సినిమాకి వెళదామా అంది విమల. నువ్వు వెళదామంటే వెళదాం. అబ్బా ఏం ప్రేమ! అంతేగాని నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? అసలు సినిమాలు నీకు నచ్చుతాయా? అదేం ప్రశ్న? మంచివైతే ఎందుకు నచ్చవు? ఏది నీకు నచ్చిన మంచి సినిమా ఒకటి చెప్పు. శ్రీరామ జననం. ఎంత బాగుంటుంది విమల. మా అమ్మమ్మ కథంతా చెప్పి ఆ సినిమాకి 2 సార్లు తీసుకెళ్ళింది. ఆ పాటలన్నీ వచ్చి నాకు. పాడనా? ఇదా నీ సంగతి? నువ్వు ఇంకా ఏదో వీరుడివి అనుకుంటున్నాను. అసలు పెళ్ళికి ముందే నీకేం సినిమాలు నచ్చాయి అని అడగాలన్న మాట అయ్యయ్యో ఇప్పటిదాకా తోచలేదు. సరే, ఇంకేం చేస్తాను? నీతోటే వేగాలి కదా. ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీరామ జననాలకి, శ్రీకృష్ణ లీలలకి కాదు, బాటసారికి వెళదాం. అందులో నీ బ్రదర్ ఉన్నాడు, అచ్చం నీ కళ్ళ జోడే పెట్టుకుని. బుచ్చి కాదనలేదు, ఒప్పుకున్నాడు నవ్వుతూ. ఇంటర్వెల్లో అడిగాడు, ఈ సినిమా పేరేంటన్నావు? విమల కంగారుగా అటు ఇటు చూసి ఎవరన్నా విన్నారేమోనని మొగుడి చెవి మెలిపెడదామనిపించింది. కాస్త నెమ్మదిగా అడగరాదు అంది రుసరుసలాడుతూ. బుచ్చికేం అర్థం కాలేదు. సినిమా పేరు అడిగితే తప్పేమిటి మరీను? ఆఖరణ లేస్తూ అన్నాడు, ఇందులో వేసిన అమ్మాయి ఎవరు? నాగేశ్వరరావు తెలుసనుకో. భానుమతి తెలియనివాడు. విమల మనసులో నెత్తి కొట్టుకుంది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా బుద్ధిగా కూర్చుంటే ఏమిటో అనుకున్నాను. అబ్బాయి గారికి సిగరెట్ల సోకు ఉందని నాకేం తెలుసు అంటూ విమల అగ్గిపెట్టి గిరాటేసింది. బుచ్చి సిగరెట్లు కాలుస్తాడు. మానిపించాలని విమల చాలా ప్రయత్నాలు చేసింది. చెప్పాలంటే అవి గట్టి గట్టి ప్రయత్నాలేం కావు, అన్నీ చిట్టిపొట్టి ప్రయత్నాలే. ఒకరోజు వాదానికి కూర్చుంది. చూడండి, ఈ సిగరెట్లు కాల్చడం పీల్చటం ఇదంతా నాకేం బాగాలేదు. బుచ్చి ఆశ్చర్యంగా చూశాడు. మధ్య నీకెందుకు బాగాలేదు? మీ ఆరోగ్యం పాడైతే నాకు కాదు. మరీ ఆశ్చర్యంగా చూశాడు. 10 ఏళ్ల నుంచి అలవాటేగా, ఎప్పుడూ తలనొప్పన్నా రాలేదు. ఇప్పుడేమీ రాదు. రేపటి నుంచి వయసు పెరిగితే అప్పుడు మానేస్తాలే తాపీగా అన్నాడు బుచ్చిబాబు. మింగేసేలా చూసింది విమల. ఈ వెధవ సిగరెట్లు కొంపు కొడుతూ, ఏం రుచి?
ఇప్పుడు నేను ఇది మానేస్తే, నాలాగా అందరూ మానేస్తే సిగరెట్ల కంపెనీలన్నీ ఏమైపోవాలి చెప్పు? ఎంతమందికి పని లేకుండా పోతుందో ఆలోచించు. బుచ్చిబాబు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వగలడు. ఓహో అలాగా, ఇవాల్టి నుంచి నేను కూడా కాలుస్తాను. నాలాగా ఆడవాళ్ళందరూ కాలుస్తారు. ఎన్ని కొత్త కంపెనీలు లేస్తాయో తెలుసా? ఎంతమంది నిరుద్యోగులకు పని దొరుకుతుందో ఆలోచించండి. కంగ్రాచ్యులేషన్స్. స్త్రీలు పురోగమించాలి. హ్యావ్ వన్ ప్లీజ్ అంటూ ఒక సిగరెట్ తీసి ఇవ్వబోయాడు పిచ్చి. విమల దాన్ని ఎగరగొట్టి విసురుగా లేచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఇల్లంతా సర్ది వంట చేసి చీకటి పడుతుంటే స్నానం చేసి తెల్లటి వాయిల్ చీర కట్టుకుని సింగారించుకుని గులాబీ సెంటు రాసుకుని ఎదురు చూస్తూ కూర్చుంది విమల. గుర్తొచ్చి బీరువాలోంచి కిన్నెరసాన్ని తీసుకుని చదువుకుంటూ కూర్చుంది. బుచ్చిబాబు వచ్చాడు. ఇంటిని ఇల్లాలని గుర్తించిన వైనం కనిపించలేదు. కొత్త చీర కట్టావే అంటాడేమో అనుకుంది. ఒకసారి పైట జారి విడిచి సర్దుకుంది కూడా. బట్టలు మార్చుకుని వెనక్కి తిరిగాడు. విమల, కాఫీ లేదా? లేదు, కాలు తగిలి ఒలికిపోయాయి పాలు అంది కోపంగా. పోనీలే అని సిగరెట్టు వెలిగించుకుని కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి అయ్యో నువ్వు తాగలేదా, అయితే కొంచెం పాలు తీసుకురానా అన్నాడు ఆతృతగా. విమలకి మనసు కరిగిపోయింది. గబగబా లోపలికి వెళ్ళి ట్రేలో అన్నీ సర్ది తీసుకొచ్చింది. నవ్వుతూ, మీ మంచితనం పరీక్ష చేశాను, మీరే నగ్గారు. అల్పాహారం స్వీకరించండి అంది దగ్గర కూర్చుంటూ. ఎక్కడో సెంటు వాసన లాంటిది వస్తోందే అన్నాడు చుట్టూ చూస్తూ ఉప్మా బొక్కుతూ. పర్వాలేదు, మీ ముక్కు పనిచేస్తోంది అంది విమల తృప్తిగా. బుచ్చిబాబు తింటుంటే విమల మళ్ళీ పుస్తకం అందుకుంది. కిన్నెరసాని ఎంత బాగుంటుందో చదివారా? అదెవరు? సరే, విశ్వనాథవారి పుస్తకం. వాడెవడు? అవ్వా అని నోరు నొక్కుకుంది విమల. ఆమెకి చాలా కోపం వచ్చింది. మీకు పెళ్లికి ముందు మొద్దబ్బాయి అని పేరెట్టాను, కానీ న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తే బుద్ధావతారం అనాలి అంది ఎర్రగా చూస్తూ. బుచ్చిబాబు కాఫీ కప్పు కింద పెడుతూ తీరిగ్గా కుర్చీలో వెనక్కి వాలి, నీకెలా ఇష్టమైతే అలాగే పిలుచుకో అన్నాడు. నా కర్మ అని తల పట్టుకుంది విమల. ఆ వేడిలో ఒక స్నేహితురాలికి ఉత్తరం రాస్తూ బుచ్చిని కసిదీరా ఏకి పారేసింది. నా పతిదేవుడు అద్భుతమైన మనిషి, నా భూతో నా భవిష్యత్. ఇంటి సంగతి ఇల్లాలి సంగతి పట్టవు, పుస్తకాలు చదవడు, అర్థమూ కావు, సినిమాలు చూడడు, బోధపడవు, స్నేహితులు లేరు, నిలవలేరు, సిగరెట్లు కాలుస్తాడమ్మోయ్, నాకు కాల్చే స్వతంత్రం ఇచ్చాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడమ్మా. నా చదువు అర్ధంతానం చేసుకుని కాలేజీ ఎగ్గొట్టి ఇందులోకి దిగాను. ఈ బుద్ధావతారం నన్ను ఏ నట్టేట్లో ముంచేస్తాడోనని భయంతో చేస్తున్నాను. ఈ ఉదంతం విన్నావు కదా, నీ అమూల్య అభిప్రాయం ఏమిటో నేస్తం అని బరబరా గీసిపారేసింది ఆ ఉత్తరం. తిరుగుటపాలో స్నేహితురాలు జవాబు రాసింది. నువ్వెంత అదృష్టవంతురాలివే విమల, నాకు అసూయగా ఉంది. మగవాడు మెత్తనివాడైతే ఆడదానికి నిశ్చింతగా హాయిగా ఉంటుంది. దెబ్బలాటలుండవు, కుతర్కాలుండవు, దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. మనలో మన మాట, ఆడదాని మాట పై మాటగా ఉంటుంది. పై చేతలు చెయ్యకు సుమా, అతగాన్ని అపురూపంగా చూసుకోవాలమ్మా. ఎన్ని నోములు నోచావో, నా కర్మ అని ఉత్తరం పారేసి రెండు చేతుల మధ్య తల పట్టుకుంది విమల. స్నేహితురాలు కూడా శత్రువైపోవాలా అంటూ వాపోయింది. విమల బుచ్చిబాబుల సంసార నౌక ఆనందంతో తూగుతూ ఒక మజిలీ చేరింది. అక్కడ చంటివాణ్ణి ఎక్కించుకుంది. ఆడుతూ పాడుతూ మరో 2 మజిలీలు చేసింది. ఒక్కో మజిలీ చేరుతున్న కొద్దీ విమలకి పాత సమస్యలు కొత్తవై కూర్చుంటున్నాయి. మచ్చుకి ఇదిగో సిగరెట్టు కాల్చుకోవయ్ అని ఎన్నేళ్ళు మొత్తుకున్నాను, విన్నావు కాదు. పోని ఆ పీకలు యాస్ట్రేలో పడేయవోయ్ అని అఘోరించాను, చెవిన పెట్టావు కాదు. చూడు చంటి వెధవ పెద్ద వెధవ అవుతున్నాడు. ఆ సిగరెట్టు ముక్కలు దొరకబుచ్చుకొని చప్పరిస్తున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సిగరెట్లు మానేస్తావా లేదా? భార్యామణి వాంఛితం ఏమిటో బుచ్చబ్బాయికి తెలుసు. తనతో ఏదో పోట్లాట కావాలి విమలకి. నువ్వు కోసి పారేసిన తోటకూర కాడులు వాడు నమలటం 1,00,000 సార్లు చూశాను అంటాడు. తోటకూరల్లో విటమిన్లుంటాయి. నీ సిగరెట్లు పీకల్లో ఏముంది వెధవ కంపు? ఆ కంపు సంపు నీకేం తెలుసు?
ఒరే బుజ్జి, ఇట్రా నాన్న, ఇదిగో ఈ సిగరెట్ కాల్చు అంటూ బుచ్చిబాబు ఒక కొత్త సిగరెట్ తీసి కొడుక్కి అందిస్తాడు. చంటి వెధవ వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని నోట్లో సిగరెట్ పెట్టుకుని వాళ్ళ అమ్మని వెక్కిరిస్తాడు. విమలకి కంపరం పుడుతుంది. నీ చదువు చట్టుబండలు ఎందుకు? సింగినాదానిక? పిల్లాడికి ఒక క్రమశిక్షణ లేదు, పాడు లేదు. ఎంత చక్కగా పెంచాలి పిల్లల్ని. నీ మొహం క్రమశిక్షణ, నువ్వు పెరుగుదు. అందుకే అబ్బాయి గారు ముద్దబ్బాయి గారు అయ్యారు. ఆ ముద్దబ్బాయి కోసమేగా అన్నగారితో రాయబారం పంపావు. సిగ్గు లేకపోతే సరి. ఎవరితో ఎవరు మంతనాలు జరిపారో ఇప్పుడు మర్చిపోతే ఎలాగా? అవును, మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి అని ఎవరిని ప్రార్థించారో కూడా మర్చిపోకూడదు. విమల ఆ తగువంతా మర్చిపోయి నవ్వుతూ దగ్గరకొచ్చి, ఈ మొద్దు మొహానికి ఇంత జ్ఞాపకం ఉంటుందని నాకేం తెలుసు. ఇదిగో మళ్ళీ ఆ మాట ఎత్తావంటే ఊరుకోను అంటుంది. ఊరుకోకు అని రెట్టిస్తాడు బుచ్చి. విమల బుగ్గన చెయ్యి పెట్టుకుని, అమ్మో, ఈ 3 ఏళ్లలోనూ ముద్దబ్బాయి చాలా మారాడే, మాటకారయ్యాడు అంటూ విస్తుబోతుంది. బుచ్చిబాబు వాదం పెట్టుకున్నప్పుడల్లా విమల లోపల సంతోషిస్తుంది. ఆ కిటుకు 3 ఏళ్లకి బోధపడింది బుచ్చికి. ఒక ఆదివారం బుచ్చిబాబు 2 స్నేహితుల్ని వెంట పెట్టుకొచ్చాడు. ముగ్గురు కాసేపు బుద్ధిగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. తరువాత ఏం తోచడం లేదోయ్ కాసేపు అంటూ నసిగాడు మార్గదర్శి. అసలు దస్తుందా అన్నాడు దూరదృష్టుడు. దస్తంటే సరే, నీకు ఆలనించి చెప్పాలా అంటూ ఆ యువకుడే జేబులో నుంచి దస్తు బయటికి తీశాడు. దస్తంటే పేక అని బుచ్చిబాబు కొంచెం నవ్వి, నాకు సరిగ్గా రాదోయ్ అన్నాడు. పర్వాలేదు, చెయ్యి కలుపుదు, అదే వస్తుంది. ముగ్గురు పేక ముక్కలు పరిచి కూర్చున్నారు. విమల తలుపు సందుల్లో నుంచి చూసింది. పతిదేవుడు పేకాడుతున్న దృశ్యం ముగ్ధ మనోహరంగా కనిపించింది. తనివి తీరా చూసింది. పోనీలే, మనుషుల్లో పడుతున్నాడు అనుకుంది. కాసేపటికి బుచ్చిబాబు లోపలికి వచ్చాడు. విమల, కొంచెం టీ పెడతావా అన్నాడు జంకుతూ. విమల చటుక్కున లేచి స్టవ్ వెలిగిస్తూ, కాసేపున్నాక రండి, రెడీగా ఉంచుతాను అంది. 15 గంట కల్లా 3 ప్లేట్ల నిండా జీడిపప్పు ఉప్మా అందంగా సర్ది వాటిల్లో స్పూన్లు గుచ్చి కెటిల్ నిండా కాఫీ పోసి అన్నీ పెద్ద ట్రేలో సర్ది పెట్టింది. బుచ్చిబాబు చాలా సంతోషించాడు. స్నేహితులు మూర్ఛలు పోయారు. కాఫీలు త్రాగి తేరుకున్నారు. అమితంగా ఆనందించారు. బుచ్చిబాబు, యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. మీ మిసెస్ చాలా సివిలైజ్డ్లా ఉంది. చాలామంది ఆడవాళ్ళు పేకాటంటేనే మండిపడతారు. కష్టపడి ఆడుకుంటున్నారు కదా పాపం. కాస్త ఫ్రెష్గా ఉంటారని టీ నీళ్ళైనా ఇవ్వరు. పైగా వెనక నుంచి తెగ సణుగుతూ ఉంటారు. అంతెందుకు, బాపు చూడరాదు, పేకాడే వాళ్ళ పాటలు ఎంత న్యాచురల్గా చూపిస్తాడో. వాళ్ళ ఆవిడెప్పుడో లావుపాటి పప్పుగుత్తి విసిరి ఉంటుంది. అందుకే కసిదీరా కార్టూన్లు వేస్తూ ఉంటాడు ఆడవాళ్ల మీద. అనుభవం లేకపోతే ఏ ఆర్టిస్టు రాణించడోయ్ అంటూ దీర్ఘోపన్యాసం ఇచ్చాడు మార్గదర్శి. వాళ్ళ మాటలన్నీ వింటూ విమల నవ్వుకుంది. 2వ వారం భోజనాలు చేసి కమ్మగా నిద్రలు పోతుంటే దబదబా తలుపులు బాది తీయగానే బిలబిల్లాడుతూ ఇంట్లో జొరబడ్డారు పేకాట ప్రియులు. మీ వాళ్ళంతా వచ్చారండి అంటూ విమల బుచ్చిబాబును నిద్రలేపింది. పొమ్మందు అంటూ బుచ్చిబాబు విమల చెయ్యి పట్టుకుని మునగ తీసుకుని పడుకున్నాడు. ఏమోయ్ బుచ్చిబాబు, అంతఃపురంలో నుంచి రావోయ్, జగన్నాథం జనార్దనం వాళ్ళంతా వచ్చారు. లేలే అంటూ మేలుకొలుపులు పాడారు వాళ్ళంతా బయట నుంచి ఎగబడుతూ. విమల బుచ్చిని కుదిపి లేపి కూర్చోబెట్టింది. కళ్ళజోడు అందించింది. నెమ్మదిగా గదిలో నుంచి బయటికి గెంటింది. 15 గంటలో ఆట పాకాన పడింది. బుచ్చిబాబు లేచి వచ్చాడు. విమల, కొంచెం ఉప్మా చెయ్యరాదు. విమల డబ్బాలు వెతికింది. రవ్వలేదు. పోనీ కాఫీ పెడతాను. సరే, తొందరగా కానీ. కొత్త కాఫీలు చూసి నేను సరిగ్గా భోంచేయకుండా ఆద్రా బాద్రా వచ్చానోయ్ అంటూ నిట్టూర్చాడు మార్గదర్శి. పోనీలే, భక్తితో ఇచ్చింది ఏదైనా అంటూ కాఫీ కప్పుతో తృప్తిపడ్డారు అందరూ. 3వ ఆదివారం, ఇవాళ మ్యాట్నీకి వెళదాం అంది విమల ఉత్సాహంగా. అలాగే అన్నాడు బుచ్చి. విమల గబగబా పనులు ముగించుకుని తీసి పెట్టుకున్న చీర కట్టుకుని నిద్రపోతున్న పిల్లాన్ని లేపి చొక్కా తొడిగింది. వీధి తలుపులు తీసి ఉన్నాయేమో. 10 మంది వరకు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు, టప్ టప్ మని పేకలు కలుపుతూ. మా వాళ్ళంతా వచ్చారు విమల అంటూ వచ్చాడు బుచ్చిబాబు లోపలికి. విమల తెల్లబోయింది. ఇదేమిటి, వీళ్ళు వారం వారం వస్తుంటారా? ఏమో, నాకేం తెలుసు. అవును, మీకేం తెలుస్తుంది, చిరచిరలాడింది విమల. అయితే మనం పిక్చర్ మానేయాలా అంది కంగారుగా. మరేం చేస్తాం, పోనీ వాళ్ళకి చెప్పరాదు, బాగుండదేమో. సరే, ఈ వారం ఎలాగో భరిద్దాం. ఏం చేస్తాం,
బుచ్చి బయట గదిలోకి వెళ్ళిపోయాడు. విమల బట్టలు మార్చబుద్ధి కాక అలాగే కూర్చుంది. తను దూరం ఆలోచించలేదు, కానీ ఇదే అలవాటైపోతే ఇంకేమన్నా ఉందా? వారానికి ఒక్క సెలవు రోజు, ఆ ఒక్కరోజు ఇలా గంటల తరబడి పేకాడుతూ కూర్చుంటే ఒక మాట మంచి లేదు, హాయిగా నిద్ర లేదు, సినిమా పాడు లేదు. ఇదేం తద్దినం? ఆలోచిస్తున్న కొద్దీ విమలకి కలవరం పుట్టింది. బుచ్చిబాబు లోపలికి వచ్చాడు. విమల, కొంచెం కాఫీ. కాఫీ లేదు, గీఫీ లేదు. అంతమందికి కాఫీలు అందించడానికి పాలెక్కడివి? ఏదో ఒకసారి కదా అని మర్నాటికి పెరుగు లేకుండా చేశాను. ఇదేం హోటలా? అవును గాని నాకు తోచనే లేదు. ప్యాకెట్లో మీకు ఎంత డబ్బు పోయింది? 2 3? నాకు అసలు బాగా రాదుగా. 26 ఎంతో ఉంటుంది. ఏమిటి, రూపాయలే? అమ్మో, ఇదా మీరు చేస్తున్న పని? ఇప్పుడు బాగానే నేర్చుకుంటున్నాలే. నా మొహంలా ఉంది మీ బాగు మీ ఆటను. ఏం నేర్చుకో అక్కర్లా. మళ్ళీ వారం నుంచి వాడని రావద్దని చెప్పండి. ఇదేం క్లబ్బా, ఇల్లా? జరిగిందేదో జరిగింది. మళ్ళీ వారం ఇలా అయితే మర్యాదగా ఉండదు. విమల వార్నింగులు వీధి గదిలోకి వినిపిస్తూనే ఉన్నాయి. నువ్వు చాలా సివిలైజ్డ్ అని వాళ్ళంతా అనుకుంటున్నారు. మరి ఈ పేకాట రాయుళ్ల మెచ్చుకోళ్ళు నాకేం అక్కర్లా అని అరిచింది విమల. కాఫీ కాదు కదా, టీ నీళ్లు కూడా లేకుండా బుచ్చిబాబు మొహం మార్చుకుని బయటికి వచ్చాడు. బుచ్చిబాబుని చూడగానే మార్గదర్శి, డోంట్ వరీ బ్రదర్, ఎంతైనా ఆడంగులు ఆడంగులే అని ఓదార్చాడు ఏడ్చుకుంటూ. ఆట హుషారుగా సాగలేదు. చీకటి పడకుండానే ఎత్తేశారు. ముచ్చటగా 3 సార్లు ఆడేసరికి ముంచుకొచ్చింది. ఇక నీకు మాకు తీరిపోయింది అంటూ బుచ్చిబాబుని ఒక్కొక్కళ్ళు కావలించుకొని ఏడ్చి మరీ వెళ్లారు. విమల ధబేలమని తలుపులు వేసింది. గుండెల మీద చెయ్యి పెట్టుకుని గాలి పీల్చుకుంది. 4వ వారం అన్నం తినగానే బుచ్చి బయటికి ప్రయాణం కడుతుంటే విస్తుబోయింది విమల. ఎక్కడికి అంది. కాసేపు అలా అక్కడ కూర్చుని వస్తాను. వాళ్ళంతా జనార్దనం ఇంట్లో వేసుకుంటారట. నేనింత చెప్తే మీరు మళ్ళీ బయలుదేరారా పేకాటికి? మన ఇంట్లో కాదుగా. అయితే మాత్రం ఆ ఇల్లాలు మాత్రం నాలాగా బాధపడదు. అయినా డబ్బు ఇలా తగలేస్తే రేపటి నుంచి ఏం తింటాం? పాత పేక ముక్కలు తింటే కడుపు నిండుతుందా? 1-2 సార్లు సరదా పడ్డారు కదా అని ఊరుకున్నాను. అసలు తప్పు నాది. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది విమల. కాసేపటికి బయటికి వచ్చి చూసేసరికి నిజంగానే లేడు బుచ్చి. అమ్మో, ఈ మనిషికి పేకాట పిచ్చి పట్టిందా అని తర్కించుకుంటూ తనని తను తిట్టుకుంటూ కాలుగాలిన పిల్లిలా తిరిగింది రోజంతా. రాత్రి 9 గంటల వేళ వచ్చాడు బుచ్చి. భేష్, రికార్డు బ్రేక్ చేశావు అంది కోపంగా. బుచ్చి మందహాసం చిందించాడు. భోజనం భుజించాడు. దర్జాగా వెళ్ళి పరుపు మీద పడుకున్నాడు. విమల ప్రియే, ఇలా రద్దు మాట. చూడు బుచ్చి ప్రియే, ఎంత ప్రయత్నించినా నీ మొహం చూస్తే నాకు కోపం రావటం లేదు. ఎప్పుడో హఠాత్తుగా నిన్ను ప్రేమించడం మానేస్తాను. అంతవరకు రానివ్వకు. సరేలే, ఇలా రా అంటూ విమల కొంగు దొరకబుచ్చుకున్నాడు బుచ్చి. విమల సిగరెట్లలో ఎంత సాధించిందో పేకాటలోనూ అంతే సాధించింది. మొగుణ్ణి హడలగొట్టాలని వంటింట్లో భయంకరమైన ధ్వనులు సృష్టించి కొన్నాళ్ళు అయ్యాక గిన్నెలకు మాటలు వేయించింది. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి బుచ్చి చెవులు పరీక్ష చేయించాలని నిత్యం అనుకుంటూనే ఉంది. మాటల గిన్నెలు మళ్ళీ విసరడం ఇష్టం లేకపోవడం చేత వంటిల్లు, తద్వారా ఇల్లు ప్రశాంతతతో అలరారుతున్నాయి. విమల మాత్రం మోకాళ్ల మీద తల పెట్టుకుని కూర్చుంది ఆ పూట. విమల, ఏం చేస్తున్నావే? ఎక్కడా అంటూ వచ్చాడు మధుసూదనం. విమల చటుక్కున లేచి ఆనందంగా ఎదురు వెళుతూ, ఎన్నాళ్ళకొచ్చావురా? ఎన్ని ఉత్తరాలు రాశాను. పొరుగుళ్ళో ఎలా ఉన్నారో ఏమిటో, నీకేం పడుతుంది అంటూ నిష్ఠూరాలు ఆడుతూనే ఆహ్వానించింది అన్నని. కుశల ప్రశ్నలు అవి అయ్యాక, అవును గాని అన్నయ్య, నీ ఫ్రెండ్ చూసావా ఏం చేస్తున్నాడో? మంచివాడు అన్నావుగా అంది వెటకారంగా. ఏం చేస్తున్నాడు? నా ఫ్రెండుగా ఉన్నప్పుడు మంచివాడే, నీ మొగుడై చెడిపోయాడేమో. నిజమేరా, నేనే తెలివి తక్కువ పని చేశాను. మొదట్లో సెలవు రోజు వచ్చిందంటే తిండి తిప్పలు మానేసి పేకాటతో పొద్దుపుచ్చుతున్నాడు. ఏమిటి బుచ్చిబాబే, పేకాటే? సంభ్రమంగా చూశాడు మధుసూదనం. విమలకి ఒళ్ళు మండింది. ఏమిట్రా నీ ఆనంద పారవస్యం? కాస్త కష్టసుఖాలు అర్థం చేసుకోమంటుంటే. సరే చెప్పు, వింటాను. ముందు నీ కష్టాలు చెప్పు. ఒకటా? అన్నీ అవే. ఒక సినిమా లేదు, షికారు లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు, మాట లేదు, మంచి లేదు, కోర్టు పేకాట తప్పితే ఇంకో లోకమే లేదు. ఎందుకన్నా? మంచిదని.
ఉన్నవి లేనివి కలివేసి గబగబా చెప్పేసింది. ఆగాగు, మీ ఆయనకి నువ్వేం చెప్పలేదా? చెప్పాను, వినలేదు. వినేంతగా చెప్పలేదను. కోపంగా చెప్పావా? కోపంగా చెప్పకపోతే నెమ్మదిగా చెప్తే వినక్కర్లేదా? ఎందుకు వినొద్దు? వినాలి. వినే రకమేనే బుచ్చిబాబు. ఒకసారి అన్నం వండడం మానేయకపోయావా? అమ్మో, పిల్లాడికో నాకో మీరిద్దరూ గప్చిప్పుగా తినండి. అమ్మో, అదేం పనిరా? 2 అలగ సాగించకపోయావా? అది అయ్యింది. మాట్లాడకుండా కూర్చుంటే ఇంకెప్పుడు వెళ్ళనంటాడు. మర్నాటి నుంచి అదే పని. 3 ఒకసారి గట్టిగా ఏడవలేకపోయావా? ఏడుపు రాదుగా నాకు. సరే, ఒకసారి గట్టిగా తిట్టకపోయావా? తిడితే ఏం బాగుంటుంది? నువ్వు మెత్తగా చెప్తే అతను బుద్ధిగా వినాలి, అంతేనా? నువ్వు సరిగ్గా గ్రహించావు. అయితే పో, నీ కర్మ. నీకు నిజమైన కోపం లేదని తేలుతోంది. బాబు అలా అనకురా. నువ్వు చెప్పు. కాస్త గట్టిగా మందలించి వింటాడు. వినకపోతే నువ్వు నాతో వచ్చేస్తావా? అలా అయితే ఈ ముద్దబ్బాయి మరీ పాడవుతాడు. నీకింత గారం అయితే వాడెలా చేస్తే అలా నోరు మూసుకొని ఊరుకోరాదు. అలా అనుకురా అన్నయ్య. నువ్వు కొంచెం చెప్పరా. చెప్తాలే రాని. సాయంత్రం 6 గంటల వేళ ఆఫీస్ నుంచి వచ్చాడు బుచ్చిబాబు. ఇద్దరికి కాఫీ టిఫిన్లు ఇచ్చి అన్నగారికి సైగ చేసి వంటింట్లో దూరి పనుల్లో మునిగిపోయింది విమల. వంట చేసి అన్నీ సర్ది స్నానం చేసి సింగారించుకుని బయటకు వచ్చి వీధి గదిలో దృశ్యం చూసి కొయ్య పారిపోయింది. మధుసూదనము బుచ్చిబాబు సిగరెట్లు కాల్చి గుట్టలు పోస్తూ పేకాటలో మునిగి ఉన్నారు. విమల గాజుల చప్పుడు విని మధుసూదనం తల ఎత్తాడు హుషారుగా. మీ ఆయన ముద్దబ్బాయి కాడే విమల, పేకాటలో మంచి ఎక్స్పర్ట్ అయ్యాడే అని అభినందిస్తోన్నట్టు చూశాడు. నీకు చెప్పింది ఇదా? నా కర్మ అంటూ నెత్తి బాదుకుంది విమల. అన్నగారు వెళ్ళిపోయాక మళ్ళీ భర్తగారి ఆలోచనలతోనే వారం రోజులు గడిపింది విమల. అసలు పెళ్లికి ముందు అతనితో తను మొదట మాట్లాడినప్పుడు నేనే మాట చెప్తే అది వినాలి, నాకు ఇష్టం లేని పనులు చెయ్యకూడదు అని షరతు పెట్టాల్సింది. షరతు లేదు, చెట్టుబండలు లేదు. పాదాల దగ్గర చోటు అడిగింది. కర్మ, పాదాల దగ్గర చోటు. ఇంకేమనగలదు ఆ మనిషిని? పడి ఉండవలసిందే ఆ పాదాల దగ్గర. ఆ రోజు రాత్రి 9 దాటినా ఇంటికి రాలేదు బుచ్చిబాబు. విమలకి బాగా కోపం వచ్చింది. కోపంతో తల చుట్లిపోతోందేమోనన్నంత కోపం వచ్చింది. 10 దాటాక వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా అన్నం తినకుండా గదిలోకి పోయి నిద్రపోయాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఏదో వంకర టింకర జవాబైనా చెప్పుకోలేదు. తనేమైనా అడుగుతుందేమోనని తిండి కూడా మానుకుని పడుకున్నాడు. ఇంత మొండి మనిషిని ఇంకేం చెయ్యగలం? ఆలోచనలతో తల 2 చెక్కలవ్వడమే మిగిలింది. తెల్లారగట్ల పని మనిషి వచ్చి వాకిట్లో ఉన్న గిన్నెలు తోమి వాకిళ్ళు ఊడ్చి విమల వాళ్ళ గది కిటికీ దగ్గర నిలబడి అమ్మగారు వెళ్తున్నాను, తెల్లారిపోతుంది లేగండి అని చెప్పి వెళ్ళబోయింది. అంతలో పాల మనిషి వస్తే ఒక గిన్నెలో పాలు పోయించి ఆ గిన్నె మీద ఇంకో గిన్నె బరువు పెట్టి గుమ్మం పక్కన పెట్టి వెళ్ళిపోయింది. బారెడు పొద్దెక్కినప్పుడు మెలకువ వచ్చింది బుచ్చిబాబుకి. కొంచెం లేచి మళ్ళీ బద్ధకంగా మేను వాల్చాడు. వంటింట్లో నుంచి ఎలాంటి చెప్పుళ్ళు వినరావడం లేదు. వంటిల్లు గుర్తు రావడంతోటే రాత్రి తను అన్నం మానేయటం, చాలా ఆలస్యంగా రావటం, విమల కోపం చూపులు అన్నీ గుర్తొచ్చి గుండె దడదడలాడింది. లేచి బయటికి వెళ్ళటానికి సిగ్గు వేసింది. విమలకి ఎలా మొహం చూపించటం? ఆలోచిస్తూ గది గోడలు పరికిస్తుంటే టేబుల్ మీద పెన్ను, అడుగున ఏదో కాగితాల కలం కనిపించాయి. విమల మళ్ళీ ఏదో పిచ్చి కథ రాసి ఉంటుంది. కోపం అది పోతే చదివి వినిపిస్తుంది. ఈసారి శ్రద్ధగా వినాలి. ఎప్పటిలా. ఎందుకు ఇలా హైరాణ పడతావు చెప్పు? కథలు రాసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. హాయిగా కావలసినన్ని పత్రికలు కొనుక్కుని చదువుకోరాదు అని హాస్యానికై నిరుత్సాహపరచకూడదు. రాత్రి తను మరీ ఆలస్యంగా వచ్చాడు. ఈ ఒక్కసారికి విమలక క్షమిస్తే చాలు. ఇక ఆ క్లబ్బు ఛాయలకి వెళ్ళాడు. ఆ స్నేహితులతో కలవడు. ఎంత ఒట్టంటే అంత ఒట్టు. బుజ్జిగాడు లేచాడు. నిద్ర కళ్ళతోటే మంచం దిగి కళ్ళు నులుముకుంటూ గదిలో నుంచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసేపటికి అమ్మా అని రాగం ఎత్తుకున్నాడు. బుచ్చిబాబు తటపటాయిస్తూనే లేచాడు. నెమ్మదిగా బయటికి తొంగి చూశాడు. కొడుకు వచ్చి చుట్ట వేయగానే ఊరుకో ఊరుకో అంటూ ఎత్తుకున్నాడు. వంటింట్లోకి వెళ్ళాడు. పొయ్యి స్టవ్వు ఏదీ వెలగటం లేదు. వాకిట్లోకి చూశాడు. బాత్రూంలోకి కూడా తొంగి చూశాడు. విమల లేదు. ఎక్కడా లేదు. విమల జాడైనా లేదు. ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళిందా? ఆ మామగారింటికి వెళ్ళి ఉంటుంది.
పిలిస్తే రాణి ఏం పని మీద వెళ్ళిందో తనే వస్తుంది. ఊరుకోమ్మ, అమ్మ వస్తుందిలే అంటూ కొడుకుని ఎత్తుకుని తిప్పుతూ బుజ్జగిస్తూ పచార్లు సాగించాడు. వెనుక గుమ్మం పక్కన గిన్నెలు కనబడితే అన్నీ తెచ్చి వంటింట్లో పెట్టాడు. పాలగిన్నె మీద మూత పెట్టి అలమారిలో పెట్టాడు. పాలు అంత చక్కగా దాచినందుకు విమల చాలా సంతోషిస్తుందని కొంచెం ధైర్యం కలిగింది. మా అమ్మమ్మ ఈ గ్లాసుతో పంచదార ఇవ్వమందండి అంటూ వచ్చింది మా అమ్మగారి మనవరాలు 6 ఏళ్ల పిల్ల. బుచ్చిబాబు తెల్లబోయాడు. మా విమల మీ ఇంట్లో లేదు అన్నాడు. లేదండి, మా ఇంటికి రాలేదు. పంచదార ఇమ్మందండి మా అమ్మమ్మ. బుచ్చికి కంగారు మొదలైంది. విమల ఏమైంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? రాత్రి బాగా కోపం వచ్చిందేమో. పంచదార ఇమ్మందండి మా అమ్మమ్మ. మీ అమ్మమ్మని తగలయ్యా అనుకుంటూ పిల్లాన్ని దించి వంటింట్లో గిన్నెలన్నీ తన్నేసి కళ్ళజోడు తెచ్చిపెట్టుకుని జాగ్రత్తగా డబ్బాలన్నీ వెతికి చిటికెడు పంచదార నోట్లో వేసుకుని రుచి చూసి గ్లాసు నిండా పంచదార పోసి ఇచ్చాడు. వెళ్ళు వెళ్ళు, విమల మా ఇంట్లోనే విందులే అంటూ వీధి తలుపులు బిగించాడు. హఠాత్తుగా టేబుల్ మీద కాగితాలు గుర్తొచ్చాయి. గబగబా గదిలోకి వెళ్ళి ఆ కాగితాలు తీశాడు. 2 పేజీల ఉత్తరం. బుచ్చిబాబుకి దడ పుట్టింది. కళ్ళజోడు సర్దుకుని గబగబా చదివాడు. ఉత్తరం కొంతవరకు అయోమయంగా సాగింది. విమల చాలా బాధపడుతూ రాసినట్టు అర్థమైంది. మిమ్మల్ని నేనెంత ప్రేమించానో భగవంతుడికి తెలుసు. మీరు భర్తగా లభించటం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. మీలో మంచితనం నన్నంతా ఆరాధింపచేసింది. మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ జీవితమంతా ప్రశాంతంగా నిశ్చింతగా హాయిగా సుఖంగా గడుపుతానని కలలు కన్నాను. కానీ భగవంతుడు నాకేదో శాపం కూడా ఇచ్చాడు. మీకు నేను నా మాటలు వెగటవుతున్నాయి. క్రమంగా మన బంధం బలహీనమవుతోంది. కొన్నాళ్ళు పోతే అది ఎలాగూ తెగుతుంది. అదేదో ఇప్పుడే జరిగితే మంచిదనిపించింది. కొంతకాలం మనం ఎంతో హాయిగా గడిపాం. ఇప్పుడు ఆర్థికంగా మానసికంగా అన్ని ఇబ్బందులే. మీరు సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారన్న భయం ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టలేక నా బాధ నేనే భరించాను. పేకాటికి అలవాటు పడి డబ్బు ఇబ్బందులు తెచ్చిపెట్టినా ఎప్పుడో ఒక మంచి రోజు వస్తుందనే ఆశతో ఇప్పటిదాకా సహించాను. సంసారం మీ ఒక్కరికే సంబంధించింది కాదు. దాంపత్య ధర్మంలో ఇద్దరికీ కొన్ని హద్దులు ఉంటాయి. ఎప్పుడు ఒక్కరే రాజీ పడుతూ ఉండటం ఏ సంసారానికి సుఖప్రదం కాదు. వారం రోజుల క్రిందట మా అన్నయ్య వచ్చినప్పుడు నా బాధంతా విని, బుచ్చిబాబు మారకపోతే నువ్వు నాతో వచ్చేస్తావా అన్నాడు. అప్పుడు ఆ మాటలు ఎంత మొరటుగానో అనిపించాయి నాకు. కానీ ఇప్పుడు అవే నాకు మార్గదర్శకాలు. నేను పుట్టి పెరిగిన నా జన్మస్థానానికి, నా వ్యసనాలు లేని నా మంచి మనుషుల మధ్యకి వెళ్ళిపోతున్నాను. పిల్లాడి కోసం రేపు మా అన్నయ్యను పంపుతాను. నేను పేకాడే భర్తతో జీవితాన్ని కోరుకోలేదు. దాన్ని సహించలేనని ఇప్పటికి నాకు అర్థమైంది. ఇక మీరు నా నుంచి స్వేచ్ఛతో రోజంతా పేకాడుకుంటూ తాగుడు కూడా నేర్చుకుని, ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా నేర్చుకుని సంతోషంగా కాలం గడపండి. నేను నా పిల్లాన్ని పెంచుకుంటూ మా ఇద్దరి కోసం నా కాలం గడుపుతాను. మీ నుంచి ఒక్కరోజు దూరాన్ని కూడా ఊహించలేని నేను జీవితం అంతా మీకు దూరంగా ఉండదలుచుకున్నాను. విమల. శాంతం చదివాడు కానీ బుచ్చిబాబు మెదడేం పనిచేయలేదు. స్తంభించిపోయాడు. కాళ్ళు చేతులు ఆడలేదు. అంతా అబద్ధంలాగా అయోమయంగా అయింది. విమల 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 వెళ్ళిపోవటమా? భగవంతుడా, ఏమిటి శిక్ష? నాన్న, అమ్మేది? వినిపించుకోలేదు బుచ్చిబాబు. చదివిన పంక్తులే మళ్ళీ చదువుతూ కొత్త అర్థాలు ఏమైనా స్ఫురిస్తాయేమోనని ఆలోచిస్తూ నించున్నాడు. అమ్మాయి విమల అంటూ మా అమ్మగారే వచ్చింది. కంగారు పడిపోయాడు బుచ్చిబాబు. ఉత్తరాలు డస్క్లో పెట్టి కళ్ళు తుడుచుకుని కళ్ళజోడు మళ్ళీ పెట్టుకుని బయటికి వచ్చి తలుపులు తీశాడు. విమల లేదా అబ్బాయి? ఉందండి. ఆహా లేదండి, మా కుర్రముండు వచ్చి విమలత్త వాళ్ళింట్లోనే ఉందట అంది. వాళ్ళింట్లో ఉండటం ఏమిటని ఏమిటో అడుగుదామని వచ్చా. లేదులేండి, ఊరెళ్ళింది. అయ్యో, చంటి వెధవని తీసుకెళ్ళలేదు? లేదు, నేనే ఉంచమన్నా. వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదని వెళుతున్నానని మాట మాత్రమైనా చెప్పింది కాదే. నేనే చెప్పొద్దన్నా, మీరు కంగారు పడతారని. అదేమిటి, నాకెందుకు కంగారు? ఇంతకీ పిల్లాడికి పాలు వెచ్చబెట్టి ఇచ్చావా? ఇచ్చా. లేదండి లేదండి, ఎలా ఇవ్వాలో నాకేం తెలీదు. నీ ఒంట్లో బాగాలేదేమిటబ్బాయి? అవునండి, జ్వరంగా ఉంది. అలా చెప్పు, నెమ్మదిగా పడుకో. పిల్లాన్ని నేను తీసుకెళ్తా. రారా, మీ అమ్మ వచ్చేదాకా మా ఇంట్లో ఉందు గాని.
కుర్రనాగమ్మని వదిలేసి వెళ్ళిందా? అవ్వా అంటూ పిల్లాన్ని తీసుకుని మా అమ్మగారు వెళ్ళిపోయింది. బుచ్చిబాబుకి బావురమని ఏడవాలనిపించింది. విమల ఎంత పని చేసింది, ఎంత అన్యాయమా! బుద్ధి లేక ఏదో చేశాడు తను. తల వాచేలా చివాట్లు పెట్టరాదు, కాదన్నాడా? అంత మాత్రానికి ఎంత ఘోరమా, వదిలేసి వెళ్ళడమా? బుచ్చిబాబు ఇంకా అనుమానంగా ఇల్లంతా తిరిగాడు. విమల నిజంగా అంత పని చేస్తుందా? ఎప్పుడు కోపంగా, ఒక్క మాట కూడా అనని మనిషి. విమల మళ్ళీ తనకెన్ని జన్మలెత్తితే దొరుకుతుంది? కంఠం వరకు దుఃఖం వచ్చేసింది బుచ్చిబాబుకి. పిల్లాడి కోసం మధు వస్తాడా? అతని మొహం ఎలా చూడటం? రెండు చేతుల మధ్య తల పట్టుకుని కూర్చున్నాడు. నా కర్మ అంటూ విమల ఎప్పుడూ అలాగే కూర్చునేది. నిజంగా విసిగిపోయింది తనతో. ఆ పగలెంతో దీర్ఘంగా గడిచింది. మా అమ్మగారు వచ్చి 2-3 సార్లు పలకరించింది. బుచ్చిబాబు గది కదలకుండా కూర్చున్నాడు, ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ. నిన్ను ప్రేమించటం ఎప్పుడో హఠాత్తుగా మానేస్తాను అంది విమల ఒకసారి. ఆ మాటలు కొట్టిపారేశాడు. అన్నంత పని చేసింది. విమల ప్రేమ లేకపోతే తనెందుకు? చచ్చిన వాళ్లతో సమానం. సాయంత్రమై బాగా చీకటి పడింది. ఇల్లంతా అంధకారంతో నిండింది. ఎవరో వీధి తలుపు కొట్టారు. బుచ్చిబాబు అంటూ. అది మధు కంఠం. చటుక్కున లేచాడు బుచ్చిబాబు. లైటు వేసి తలుపు తీశాడు. అప్పుడే పడుకున్నావా అంటూ వచ్చాడు లోపలికి మధు. బుచ్చిబాబు మాట్లాడలేదు. కాసేపటికి బలవంతంగా నోరు పెగిల్చుకుంటూ, నువ్వు ఇంటి దగ్గర ఎప్పుడు బయలుదేరావు అన్నాడు ఆతృతగా. మధ్యాహ్నం 3 గంటలకి మెయిల్లో వచ్చాను. మధు చాలా గంభీరంగా ఉన్నాడు. బుచ్చిబాబు భయంగా, విమల అక్కడికి రాలేదా అన్నాడు. వచ్చింది, అంతా చెప్పింది. పిల్లాడి కోసమే వచ్చాను. ఏవి? వాడి బట్టలు అవి ఇవి. 1 గంటలో బస్సు ఉంది, వెళ్ళాలి. మధు చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడాడు. మధు, నేను వస్తాను పద, విమలతో మాట్లాడాలి. ఏమో, విమల ఒప్పుకోదనుకుంటాను. కాదు, విమల కాళ్ళ మీద పడతాను, నా తప్పులన్నీ ఒప్పుకుంటాను. అయినా బుచ్చిబాబు, పరిస్థితి ఎంతవరకు తెచ్చుకోవడం మంచి పనేనా? బుచ్చిబాబు తల వాలేశాడు. నీ ప్రవర్తన గురించి నువ్వే ఆలోచించుకోలేవా? పేకాట మంచిది కాదని నీకు తెలియదా? ఒకరు చెప్పాలా? పోనీ చెప్పిందిగా, విన్నావా? ఇక మీ ఇద్దరికీ కుదరదు. ఎవరి దారిన వాళ్ళు ఉండండి. విమల సరిగ్గానే ఆలోచించింది. మంచి నిర్ణయమే చేసుకుంది. మధు, నేనేం చెప్పను? నీ మొహం చూడడానికే నాకు సిగ్గుగా ఉంది. నేను చాలా చెడ్డవాడినని నాకే తెలుస్తోంది. అవును, అది నిజమే అనుకోవాలి. వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు చెడ్డవాళ్ళు కాక మంచివాళ్ళు అవుతారా? నువ్వు మంచివాడువని నమ్మి ఆ మాట విమలకి చెప్పాను. విమల నన్ను నమ్మి నీ మీద మనసు పెట్టుకుంది. నువ్వు ఒకప్పుడు మంచివాడివే. వయసు వస్తున్న కొద్దీ జ్ఞానం రావాల్సింది పోయి జ్ఞానం పోయింది నీకు. భార్యలు ఎంతకాలం సహిస్తారు? జీవితం ఇలా చేసుకోకూడదని తెలియదా నీకు? నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ అనిపిస్తోంది ఇప్పుడు. ఆడవాళ్ళు మంచి భర్త దొరికితే పిల్లల కన్నా భర్తనే ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా? విమల అంత ప్రేమించింది నిన్ను. అలాంటి మనిషిని నిలుపుకోలేకపోయావు. మధు, ఇంకా తిట్టు నన్ను. ఇంత మెత్తగా కాదు, కోపంగా తిట్టు. బంగారం బొమ్మ లాంటి నీ చెల్లెల్ని నాకిచ్చావు. ఆమెకి చాలా బాధ కలిగించాను. నా మొహం చూస్తే అసహ్యం వేయటం లేదు? అసహ్యం కన్నా ఎక్కువే వేస్తోంది. నువ్వింత మొరటు మనిషివని నేనెప్పుడూ అనుకోలేదు. భార్యకి అంత బాధ కలిగించడమా? నా దగ్గర జవాబు లేదు మధు. విమల ఈ ఒక్కసారికి క్షమిస్తే క్షమిస్తుంది, చూద్దువు గాని. అలా అనకు మధు. అసలు విమల ఇంత బాధపడుతోందని నేను అనుకోలేదు మధు. అదే మరి నీ మృదుత్వం. పెద్ద పెద్ద కేకలతో పోట్లాటలు పెట్టి గంతులేస్తే అప్పుడు అర్థమయ్యేదేమో నీకు భార్య మనసు. బుచ్చిబాబు కొంచెం నవ్వుమొహంతో చూశాడు. మధు, నీ తిట్లన్నీ తిట్టయ్యి, తరువాత విమల తిట్లన్నీ కూడా తినేస్తాను. మీరిద్దరూ నన్ను క్షమించేస్తారు, అదే నాకు కావాలి. ఆ ఆశ పెట్టుకోకు. నేను క్షమించినా విమల క్షమించదు. ఇప్పుడు ఎందుకులే, అప్పుడే చూడు. విమల ఆత్రంగా అన్న చేతుల్లో నుంచి పిల్లాన్ని అందుకుంది. బుచ్చిబాబుని చూడకుండా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. బుచ్చిబాబే విమల వెనకాల నడిచాడు. విమల దొరకగానే కాళ్ళు పట్టుకుంటానన్నాడు కానీ చేతులే పట్టుకున్నాడు. క్షమించి విమల, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవు అన్నాడు ఆతృతగా. క్షమించడం ఏమిటి? అసలెవరు మీరు? నన్నెందుకు ఇలా అడుగుతున్నారు అంది విమల మొహం ఎటో పెట్టి. నన్ను మర్చిపోయావా విమల?
మర్చిపోయాను. నా పిల్లాడిని తప్ప మిగిలినదంతా మర్చిపోయాను. అంత కోపమా విమల నా మీద? ఒక్క రోజన్నా నాకు గట్టిగా చెప్పావా? చివాట్లు పెట్టావా? నువ్వు గట్టిగా చెప్తే నేను విననా? చివాట్లు పెడితే గానీ నీకు పట్టదా? అదంతా నాకు చేత కాదు. భార్యాభర్తల జీవితం అంటే పోట్లాటలు లేకుండా సాగాలనుకుంటాను నేను. కానీ నీకు పోట్లాటలే కావాలి కాబోలు. అందుకే మనిద్దరికీ కుదరదు. ఈసారి నేను చాలా మంచివాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకో, తప్పకుండా చేసుకో. కానీ నన్నే చేసుకో విమల. నేను చాలా మంచివాడిని అయిపోయాను విమల. ఎప్పటి నుంచో నేను మంచివాడినే విమల. మధ్యలో ఏదో పిచ్చిగా అదేదో సరదా అనుకుని అలా చేశాను. వదిలేసాగా అదంతా మానేశాను. ఇప్పుడు మళ్ళీ ఎంతో మంచివాడిని విమల. ఇంత తొందరగా ఇటు మారిన వాడివి మళ్ళీ రేపు అటు మారవని ఏమిటి నమ్మకం? అలా ఏడిపించుకు విమల. ఈ ఒక్కసారికి క్షమించెయ్యి. క్షమిస్తుందనే నమ్మకంతో పొంగిపోతూ చూశాడు బుచ్చిబాబు. 6 నెలల తర్వాత కనపడు, ఆలోచించి చెప్తాను అంది విమల గంభీరంగా. అన్యాయం విమల, అంత శిక్ష న్యాయం కాదు. న్యాయాలు నాకు తెలుసు. నా జీవితాన్ని వ్యసనాలకు లొంగిపోయే వాడి చేతుల్లో పెట్టి దానికి అన్యాయం చేయదలుచుకోలేదు. బుచ్చిబాబు బిక్కమొహం వేసేశాడు. తలుపులు తోసుకుని లోపలికి జొరబడ్డాడు మధుసూదనం. పాపం, మీ ఆయనకి నువ్వంటే నిజంగా ప్రేమేనే విమల. నీ ఉత్తరం చూసి ఎంత ఏడ్చాడనుకున్నావు? ఇంకెప్పుడు ఏడిపించకే, మారిపోతానంటున్నాడుగా. విమల కళ్ళెరజేసి అన్నని కోపంగా చూస్తూ, పోపో, నీ సలహా నువ్వును, నేనెవ్వరూ అడగలేదు ఇక్కడ. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే లోపలికి జొరబడ్డానికి బుద్ధి లేదు, మేనర్లెస్ క్రీచర్ అంటూ మండిపడింది. అన్నగారిని బయటికి ఇంటి తలుపులు బిగించింది. అప్పటికి బుచ్చిబాబుకి సంపూర్ణమైన ధైర్యంతో మొహం చేటంతయింది. తలుపులు మూసి వెనక్కి తిరిగిన విమలని అమాంతం కావలించుకుని, క్షమించేశావు కదా అయితే అని ముద్దు పెట్టేసుకున్నాడు. విమల బుచ్చిబాబుల సంసార నావలో ఇంకో చంటిది కూడా ఎక్కింది. వీళ్ళిద్దరూ చాలు మనకి అంది విమల ఒకరోజు. బుచ్చిబాబు అయిష్టంగా చూశాడు. అతనికి చంటి పిల్లలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ఏమాత్రం ఖాళీ ఉన్నా పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ పిల్లల పనులు చేస్తూ గడుపుతాడు. పాపాయి పెద్దదవుతోంది, మళ్ళీ ఇంకో పాపాయి కావాలి ఎత్తుకోవడానికి అన్నాడు ఒకరోజు. ఎత్తుకోవడానికేగా, నన్ను ఎత్తుకో, కదలకుండా కూర్చుంటాను నీ చంకలో అంది విమల. బుచ్చి నవ్వి, నిన్ను చంకలో కాదు తొడ మీద కూర్చోపెట్టుకుంటా, చంకలోకి మాత్రం మళ్ళీ ఇంకో పాపాయి కావాలి అన్నాడు. హాస్యాలు చాలే, సీరియస్గా మాట్లాడుతున్నాను అంది విమల సీరియస్గా. ఓ, నేను సీరియస్ అమ్మమ్మలా మాట్లాడుతున్నా. నాకు ఇంకా పిల్లలు కావాలి. ఇంకానా? 2 చాలరా? పిల్లలకి చాలటం ఏమిటి విమల? ఎప్పుడు ఒక చంటివాడో చంటి పాపో ఇంట్లో పాకుతూ ఉండాలి. అవును, ఉచ్చల పోస్తూ ఉండాలి. పోస్తే పోస్తారు, అది ముద్దే. నీ ముద్దులన్నీ 2 పిల్లలతో సరిపెట్టు. అది కాదు విమల, నువ్వు చక్కగా ఎంత అందంగా ఉంటావో తెలుసా? పాపాయి కడుపుతో ఉన్నప్పుడు నీకు మరీ అందం వచ్చింది. నువ్వు మళ్ళీ అలా తిరుగుతుంటే చూడాలని ఉంది నాకు అన్నాడు బుచ్చిబాబు విమల అందాలు వర్ణిస్తూ. విమల కొంచెం సిగ్గుపడి చెంపలు కెంపుల్లా చేసేసుకుంది. తను కడుపుతో ఉన్న నాళ్ళు భర్తగారు చేసిన గారాలు గుర్తొచ్చి మనసు వశం తప్పిపోయింది. మొగుడి దగ్గర గారాలు పోతూ పిల్లల్ని కంటూ బతికితే చాలనిపిస్తోంది. కాసేపు ఎంతమంది పాపాయిలైతే నీ ముద్దు తీరుతుంది అంది సరదాగా. పిల్లలు ముద్దు తీరటం ఏమిటి విమల? దేవుడు ఎంతమందిని ఇస్తే అంతమంది పుడతారు. విమలకి ఒళ్ళు మండింది. ఫూల్లాగా మాట్లాడకు, మరీ మతిపోయింది. మా ఊళ్ళో ఒక ఆవిడకి 14 మంది పిల్లలు పుట్టారు. ఎప్పుడూ పిల్లల కోడిలాగా ఉండేది. అలా తయారవమంటావా నన్ను? వాళ్ళకి ఏం పెట్టి పెంచాలి? గడ్డి కూడా పెట్టలేం. సరే, 14 మంది వద్దు, కానీ 4 మందితో సంతోషిద్దాం. వద్దు, ఉన్న 2 పెంచగలిగితే చాలు. అసలు ఈ పిల్లలే మనల్ని దూరం చేస్తున్నారు. నిన్ను చూడకపోతే నాకు ఎంత బెంగగా ఉంటోందో. 2 సార్లు పురుల్లోకి వెళ్ళి 3 నెలలు ఎంత బెంగగా గడిపానో. ఒక చంటి పిల్ల బయలుదేరి వచ్చి మనల్ని దూరం చేస్తుంది. పిల్లల్ని పెంచుతూ కూర్చోవడమేనా మన పని? పోనీ ఈసారి మీ ఊరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉందో గాని సాయానికి మీ అమ్మగారు వస్తారు. అదేం కుదరదు, ఇంక నేను ఆ ఇబ్బందులు పడలేను అని తేల్చేసింది విమల. ఆ రోజు ఆదివారం. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బుచ్చిబాబు ఇంట్లోనే ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు. 11 దాటుతుంటే పిల్లలకు అన్నాలు పెట్టడానికి లేచిన విమల
బుచ్చిబాబుని కూడా పిలిచింది. మీరు కూడా రారాదు, అందరం తినేద్దాం అంది. నాకు కొంచెం పనుంది, పిల్లలకి పెట్టేయి, వస్తాలే అన్నాడు. వచ్చినట్టే, సెలవు నాడు కూడా తీరిగ్గా తిండి తినకపోతే ఎలాగా అంటూ కోపంగా వెళ్ళిపోయింది. పొద్దుటి నుంచి ఏకవరుసన గంతులేస్తున్న పిల్లల మీద విసుక్కుంటూ, ఒరే గాడిద, ఎక్కడున్నావు అని కేక పెట్టింది కొడుకు కోసం. ఇక్కడే ఉన్నానమ్మా అని హాజరు పలికాడు కొడుకు గాడిద ఒక మూల నుంచి. విమలకి నవ్వొచ్చింది. కోపంగా మొహం పెట్టి పిల్లల్ని గజంన్నర దూరంలో కూర్చోబెట్టి అన్నాలు పెట్టింది. గిల్లుకోవటానికి, నీళ్లు చిమ్ముకోవటానికి వీలు లేక పిల్లలిద్దరూ నిరుత్సాహపడి కసి కొద్దీ పెట్టిన అన్నం అంతా తినేశారు బుద్ధిగా. జ్యేష్ఠుడు లేచి వెళుతుంటే, ఒరే కోతి, కాసేపు కూర్చుని చదువుకో, చెడిపోవు అంది విమల కోపంగా. చదువుకుంటానమ్మా అన్నాడు తనయుడు వినయంగా. విమలకి మళ్ళీ నవ్వొచ్చింది. బుచ్చిబాబు మాటలు గుర్తొచ్చాయి. మీ అమ్మమ్మ నిన్ను కోతి, గాడిద అని పిలిచినప్పుడు అవునమ్మా అవునమ్మా అంటూ ఉండు అని నేర్పి పెట్టాడు తండ్రి కొడుక్కి. అది వాడు అక్షరాలా పాటిస్తున్నాడు. కొడుకు కోతి, గాడిద అయితే తల్లి కూడా అదే అవుతుంది కదా అని తండ్రి తర్కం. పాప, నాన్నని అన్నానికి రమ్మను. తొందరగా అంటూ తరిమింది విమల కూతుర్ని గిన్నెలు సర్దుతూ. పాప బాణంలా వెళ్ళి బంతిలా వెనక్కి వచ్చి, అమ్మా నువ్వు తినే అంది. విమల విసురుగా బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి వచ్చి అన్నం తినేసి వెళ్ళరాదు? నేను మాలతి గారింటికి వెళ్ళాలి, పాప గౌను కత్తిరించుకొద్దాం అనుకుంటున్నాను, ఆవిడిప్పుడు ఖాళీగా ఉంటుంది అంది. బుచ్చిబాబు తలెత్తకుండా, వెళ్ళు, నేను పెట్టుకుని తింటాలే అన్నాడు. నేను ఇంకా తినలేదు, ఇద్దరం తినేస్తే అప్పుడు వెళతాను, నువ్వు తినేసి వెళ్ళు. విమల కాసేపు నిలబడి వెళ్ళిపోయింది. సెలవు నాడైనా అన్నాలు కలిసి తిందాం రమ్మంటే రాను బొమ్మన్నాడు పతిదేవుడు కోపంగా. వంటగది తలుపులు ఢామని వేసింది. గౌను గుడ్డ కత్తెర పట్టుకుని బయటకు వచ్చేసింది. గబగబా వీధిగుమ్మం వరకు వెళ్ళింది. గబుక్కున వెనక్కు తిరిగి ఇంట్లోకి వచ్చింది. చేతిలో గుడ్డ అక్కడ పారేసి పెన్ను కాగితం తీసుకుని బరబరా బరికింది. శుద్ధ బుద్ధావతారానికి అన్నం పళ్ళెంలో పెట్టేస్తే చల్లారిపోతుందని పెట్టలేదు. గిన్నెల మీద మూతలన్నీ తీసి చూసుకో, అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయని పొయ్యి దగ్గరే పెట్టాను. పెరుగు వేసుకోవటం మర్చిపోవద్దు, త్వరలోనే మీ బ్రహ్మరాత ముగుస్తుందని ఆశిస్తాను. వంటింటి ఇల్లాలు చీటీ పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. 2 అన్నం మెతుకులు చేతిలోకి తీసుకొని ఒక పెళ్ళాన్ని బోర్లించి దాని మీద అంటించింది. ఎందుకైనా మంచిదని చీటీ మీద ఒక చెంచా పెట్టింది. మళ్ళీ వంటింటి తలుపులు గడియ పెట్టి బయటకు వచ్చింది. రవి, నాన్నకి అన్నం తినమని జ్ఞాపకం చెయ్యండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ తలుపులు తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. నాన్న, అమ్మ నిన్ను అన్నం తినమంది అంటూ చిరంజీవులు ఇద్దరూ తండ్రికి చెరో పక్క నించున్నారు. తండ్రి గారు ఉలుకు పలుకు లేదు, బరబరా రాసుకుపోతున్నాడు. చూసి చూసి పిల్లలు ఆవలించడం మొదలెట్టి కుర్చీకి చెరో పక్క నేల మీద నిద్రలకు పడ్డారు. ఎందుకో తల తిప్పి చూశాడు తండ్రి. పితృహృదయం త్రుళ్ళిపడింది. చటుక్కున లేచాడు. ముందు కుమార్తెని, తర్వాత కుమారుడిని తీసుకెళ్లి గదిలో పరుపు మీద పడుకోబెట్టాడు. దుప్పటి కప్పాడు. తృప్తిగా గాలి పీల్చి వెనక్కి తిరిగాడు. గాలితో కడుపు నిండినట్టు తోచలేదు. విమల, అన్నం పెట్టే, వచ్చేస్తున్నా అని ఆకలి కేక పెట్టాడు. జవాబు రాదని, విమల లేదని గుర్తొచ్చింది. నీరసంగా వంటింట్లోకి తొంగి చూశాడు. చేటంత పీట కనిపిస్తే వాల్చుకున్నాడు. పళ్ళెం తీస్తే దాని మీద ఏదో కాగితం కనిపించింది. తీయబోతే ఊడిరాల. గోటితో గోకి గీకి తీశాడు. మడత పెట్టి పంచదార డబ్బా కింద పెట్టాడు. ఇటు అటు చూసి అన్నం గిన్నె సంపాదించాడు. గబగబా పళ్ళెంలోకి అన్నం వంపుకున్నాడు. ఎట్టెదుట చారు గిన్నె కనిపించింది. పళ్ళెం నిండా చారు పోసుకున్నాడు. తినటం ప్రారంభించాడు. విమల వచ్చేసరికి ఎంగిలి పళ్ళెం బయటికి తెస్తూ కనిపించాడు. అసలే కంగారు పెడుతూ వచ్చింది విమల. పతిదేవుడు భోంచేసి బయటకు వస్తుంటే కంగారు కాస్త తగ్గింది. ఎంగిలి పళ్ళెం చూసి, అదేం పని, నేను వచ్చి తీసేదాన్నిగా, అక్కడ పడేయండి అంది కోపంగా. బుచ్చిబాబు హడలిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎంగిలి పళ్ళెం పీట దగ్గర పెట్టేశాడు. పంచదార డబ్బా కింద చీటీ తీసి, ఇదిగో విమల, ఏదో చీటీ ఇక్కడ పడేసి మర్చిపోయావు అంటూ దాన్ని జాగ్రత్తగా విమలకు అందించాడు. తెల్లబోయింది విమల. ఇది చదవలేదా? నేను చదవడం ఎందుకు, అసలు ఇది రాసింది మీకే. నాకా? ఎందుకు? బుద్ధి లేక. ఇంతకీ ఏం తిన్నారు? అప్పడాలు కనిపించాయా? చారు చాలా కమ్మగా ఉంది, తినేసా. కూరలేం వేసుకోలేదు? అప్పడాలు చూసారా? ఏమో మరి, నాకు కనపడలా. పిల్ల వెధవలైనా చెప్పలేదు. పొట్టలు బద్దలయ్యేలాగా మింగారుగా. పాపం, వాళ్ళని ఎందుకు తిడతావు?
నిద్రపోతున్నారు. ఇక మిమ్మల్నే తిట్టాలి. బుద్ధి లేకపోతే సరి. బెండకాయ వేపుడు, తోటకూర పప్పు అన్నీ వదిలేసి పాలు తాగే పాపాయినా బారెడు వంటింట్లో ఉన్న 4 గిన్నెలు చూసుకోవటానికి బద్ధకమైందా? ఆ కళ్ళజోడు మార్పించుకోరాదు, నా ప్రాణాలు తీయకపోతే అని రుసరుసలాడుతూ విమల వంటింట్లోకి వెళ్ళింది. ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఉస్సూరమనిపించింది ప్రాణం. పుట్టెడు జాలేసింది మొగుడు మీద. పోనీ మళ్ళీ అన్నం తిందురు గాని రండి. నేను తినలేదు అంది మృదువుగా. అన్నం తినడు గాని అప్పడాలు ఇయ్యే, కొంచెం పప్పు కూడా పెట్టు, అన్నీ కడుపులో మీటవుతాయిలే అంటూ వెనక్కి వచ్చి పీట ఎక్కి బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు బుచ్చి. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.